అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగోవాలని కోరుకున్నానండి. ఈరోజు పీతల కూర వండుతున్నానండి. ఎలా తయారు చేస్తున్నాను చూడండి. పీతలండి శుభ్రం కడుక్కోవాలండి. పెడతాను తర్వాత మీకు. పప్పు టమాటాలండి, 4 పచ్చిమిర్చి, మీడియం సైజు ఉల్లిపాయలు 4 అండి, తగినంత కారం, తగినంత ఉప్పు, అరసులు పసుపు, మసాలాకు సంబంధించి తర్వాత పెడతానండి మీకు. పీతలండి ఇలా నీట్గా తీసుకోవాలి. అంతే, ఇలా చేసుకోవాలి. పీతలో జలుకి ఆరోగ్యానికి మంచిదంటారండి. మసాలా వేసి ఎగిరెట్టుకుంటే బాగుంటుంది. నీట్గా కడిగేసుకోవాలి. శనండి ఇది బాగుంటుంది. ఉపారం ఫస్ట్ గంట ఇలాగ ఉల్లిపళ్ళు ఊరుకోవాలండి. నలిగిపోయినండి, తీసేద్దాం. పొయ్యి మీద వేస్తున్నానండి. ఆయిల్ వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసుకుందాం. ఆ తర్వాత ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయలు వేగినాయి కదండి, పప్పు టమాటాలు వేద్దాం. రెండు నిమిషాలు పెట్టేసి ఉండద్దాం. మగ్గిరి ఏమో చూద్దాం. మగ్గిరి అండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఈసారి పీతలు వేస్తున్నాను. పీతలు వేసుకున్నాక అరసులు పసుపు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు, వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. నొప్పాది కానీ ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకోండి. పీతలు ములిగిదాకా ఉంచుకోవాలండి. 10 నిమిషాలు పీటేసి ఉంచితే ఉడుకుద్ది. అంతలోకి మసాలా రెడీ చేసుకుందాం. మసాలా నూరుకుందామండి. ఈ గసగసాలు, కొద్దిగా ధనియాలు వేస్తున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర, కొన్ని ఎల్లిపాయ రేకలు, దాల్చిన చెక్క, 2 లాయలిక్కాయలు, మొగ్గలు. అంతేనండి, నూరుకుందాం.
నలిపోయిందండి, తీసేద్దాం. చూద్దామండి, దగ్గర పడింది. మసాలా వేసుకుందాం. రెండు నిమిషాలు చూద్దాము, మసాలా పడద్ది. పెట్టేసి దగ్గర పడ్డదామో చూద్దామండి. దగ్గర పడింది. ఈసారి కొద్దిగా కొత్తిమీర వేద్దాం. చాలా బాగుందండి. పీత చూసారా? పీతల పులుసు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చేసుకునేలా చేసుకోవాలి. కూర చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ మాత్రం మర్చిపోకండి.